లేరు నిరాడంబర వ్యక్తి, ప్రజలకి చేరువలో ఉంటూ తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తుంది. ఏ హాస్పిటల్ అయినా ఏ ఆఫీస్ అయినా ఎవరైనా సమస్య తీసుకొస్తే వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతానికి పోయి వారి యొక్క అభ్యర్థనను అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి సాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కూడా పెద్దది కాదు, చిన్న పార్టీ యాక్సిడెంట్తో ఈరోజు మేమందరం దుఃఖిస్తున్నాం. ఎందుకంటే పద్మనాభరెడ్డిని కాపాడుకోలేకపోయినామని. అలాంటి వ్యక్తిని ఈరోజు కోల్పోయినాం. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు కోటేశ్వర రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, వెంకటశాస్త్రి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు. అది కాకుండా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు పద్మనాభరెడ్డి యొక్క అకాల మరణం పట్ల ప్రతి ఒక్కరు చింతిస్తున్నారు. కుటుంబం ఎలా ఓర్దాల్చాలో మాకు అందరికీ అర్థం కావడం లేదు. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయిన దానికి వ్యక్తిగతంగా నేను చాలా గురైనాను. ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేశాం. వ్యక్తిగా చాలా నిబద్ధత గల వ్యక్తి, చాలా మనోధైర్యం గల వ్యక్తి. ఎన్ని ఇబ్బందులున్నా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు చిన్నపాటి యాక్సిడెంట్ మేము కోల్పోయినాము. ఏదో భగవంతుడు మా మీద ఎందువల్ల తెలుసలే, కానీ వారి కుటుంబానికి అంతగా ఎప్పుడు ఎల్లవేళ మేమందరం ఉంటామని మనం చేస్తూ వారి ఆత్మశాంతి ఎక్కురాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఎంతగా మేమందరం దర్శిస్తామని మనోధైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, అదేవిధంగా మా అందరికీ కూడా ఆత్మీయుడు, ముఖ్యంగా కృష్ణన్నకి ఎంతో కాలంగా ఆత్మీయంగా ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీలోను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అనేక సేవలు అందించి పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటుపడే వ్యక్తి, సహోదరుడు మరియు స్నేహశీలి. అటువంటి పాలవల్లి పద్మనాభరెడ్డి గారు మరణ వార్త విని మేమంతా కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఒక మంచి మిత్రుడిని కోల్పోయినందుకు మా అందరికీ కూడా తన బాధగా ఉంది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా ఉండే వ్యక్తి, చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడు కూడా అతని ముఖంలో నవ్వు తప్ప ఎప్పుడు కూడా కోపం అనేది మేమైతే చూసి ఎరగలేదు. అటువంటి కలుపుగోలు మనిషి ప్రమాదవశాత్తు మన గౌరవం దాటిన తర్వాత
ఆ ముంగమూరు జంక్షన్లో ప్రమాదవశాత్తు మరణించడం నిజంగా చాలా బాధాకర విషయం. అతని లేని లోటు పార్టీకి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకి కేవలం లోటు. అతని ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుని వేడుకుంటాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈరోజు గోవర్ధన్ కూడా హైదరాబాద్లో ఉండటం వలన రాలేకపోయాడు. తొందరగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు అందరం కూడా కృష్ణన్న మేమంతా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం అని మరొకసారి తెలియజేస్తూ కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని నేను మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ.